వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. మెదక్ జిల్లా తన సొంత గ్రామమైన మాసాయిపేట మండలం పరిధిలోని అక్కింపేట, అచ్చంపేట, నాసన్పల్లి గ్రామాల నుండి ఎంతో మంది ప్రజలు, విద్యార్థులు 30-40 సంవత్సరాల నుండి నడుచుకుంటూ స్కూల్కు, వ్యాపారస్తులు ఎన్నో పనుల మీద వస్తూ ఉండేవారు. అప్పటినుండి ఇప్పటివరకు రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు అని మీడియా సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ఏర్పడి 15 నెలలుగా వస్తుంది. మీకు అందరికీ తెలుసు, ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏముంది, మరి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎట్లా కుంటుబడింది అనడానికి మన హకీంపేట రోడే ప్రత్యక్ష నిదర్శనం. మరి నాగసాన్పల్లి రోడ్డు కూడా నిదర్శనం. హకీంపేట నాకు గుర్తుంది, హకీంపేట ప్రజలు ప్రతి ఎన్నికల్లో మరి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేను కూడా చాలాసార్లు నిలదీయడం జరిగింది. మరి ప్రతిసారి దీనికి వాగ్దానం చేసుకుంటూ పోయారు గత ప్రభుత్వం, కానీ ఎన్నడూ కూడా దీనికి శాంక్షన్ తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి ఈ సమస్యలను మొదటి నుంచి గమనిస్తూ వస్తున్నా కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే ఈ గ్రామ ప్రజలందరినీ తీసుకెళ్ళి, మరి మండల ప్రజలందరినీ తీసుకెళ్ళి మరి మంత్రి గారైనటువంటి అక్క సీతక్క దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. మరి అక్క సీతక్కకి ఇచ్చిన మరి రిప్రజెంటేషన్లో మనం ఈ రోడ్డును ప్రస్తావించడం జరిగింది. మరి నాగసాన్పల్లి రోడ్డును ప్రస్తావించడం జరిగింది. ఆ 2 రోడ్లను కూడా మరి అక్క మరి రేవంత్ అన్న చొరవతో, మరి జిల్లా మంత్రి దామోదన్న సహకారంతో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ మరి తను కూడా ఈ రోడ్డు కంపల్సరీ వేయాలని సూచించడంతో ఈ రోడ్డు మరి శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చినాక కూడా మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల చాలామంది కాంట్రాక్టర్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా దొరకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి, మన స్థానికులు మనందరూ కూడా ఎట్లయినా ఈ రోడ్డు వేసుకోవాలి, మళ్ళీ శాంక్షన్ అయింది కూడా మళ్ళీ కాలం గడిస్తే ఏమవుతుందో, మన రోడ్డు ఎంత పోగలనే ఆలోచనతో ఈ 2 రోడ్లకు కూడా మన లోకల్గా ఉన్నటువంటి మన వ్యక్తులు, మరి కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ముందరికి వచ్చి అన్న మేము చేస్తాం, మన మండలం అభివృద్ధి కావాలని వాళ్ళు స్వచ్ఛందంగా రావడంతో ఈ రోడ్డును కూడా మనం అందరు వీళ్ళ సహకారంతో మనం వేసుకోగలుగుతాం. ఈరోజు కూడా వాళ్ళు పిలవడం వలన ఈరోజు ఆ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నాం. మరి మీరు చేసారు కాబట్టి మరి రండి ఒకసారి అని పిలవడం వల్ల రావడం జరిగింది. నేనేమంటున్నానంటే, అభివృద్ధి విషయంలో అన్ని భేషజాలు పక్కన పెట్టాలి, అందరినీ కలుపుకపోవాలి. మరి మనకి ఈరోజు హోదా ఉండొచ్చు, హోదా లేకపోవచ్చు, కానీ అందరినీ భాగస్వాములను చేసినప్పుడు మరి ఏ ఇబ్బందులు రావు. కాబట్టి మరి అభివృద్ధి విషయంలో మనం ఎప్పుడు కూడా వెనకడుగు వేయం. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా పూర్తి అవగాహన నాకుంది. నేను ఎన్నికల సమయంలో తిరిగినప్పుడు కానీ, మరి అంతకుముందు కానీ, ఇప్పుడు కూడా తిరుగుతున్నా కాబట్టి ప్రతి సమస్య మీద నాకు అవగాహన ఉన్నది. మనకున్న 3.5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి సమస్యను తీర్చి మరి ఈ మాసాయిపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తానని, మరి ముఖ్యంగా నా ఆలోచనలు కూడా చాలా పనులున్నాయి. మరి అవన్నింటినీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి మరి ఈ మండలాన్ని మరి మిగతా మండలాల్లో ధీటుగా మరి ఈ మండలాన్ని నిలబెట్టాలని ఆశిస్తున్నాను. నేను ఖచ్చితంగా ఆ విషయంలో మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారం ఉంటే అభివృద్ధిని ఖచ్చితంగా చేసుకుంటాం. ప్రభుత్వం కూడా మరి ఎన్ని అప్పులున్నా సంక్షేమ పథకాలను మరి అమలు చేస్తూ ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి ఈరోజు చేసుకుంటున్నామంటే నిజంగా ఒక క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం అంటే మరి ఈరోజు ఈ ప్రజాపాలన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో 10 సంవత్సరాలు పాలించారు, ఎన్నో మరి వాగ్దానాలు చేసిరు. చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, మరి మీకు అందరికీ తెలుసు రుణమాఫీ జరగలేదు. ఇలా చెప్పుకోపోతే చాలా జరిగింది. కానీ మనం ఈరోజు వాళ్ళు మనకు మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కొంతమందికి టెక్నికల్ రీజన్స్తోనే రాకపోతే ఆ పథకమే ఫెయిల్ అయినట్టుగా చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి గ్రామంలో 80-90% మంది రైతులకు రుణమాఫీ జరగలేదా? ప్రతి అందరికీ తెలుసు. ఏదో కొంతమందికి జరగదు, వాళ్ళకు కూడా జరుగుతుంది, సమయం ఉన్నది. మీరు 10 సంవత్సరాల్లో 1 లక్ష కూడా చేయలేకపోయారు. మరి ఈరోజు మనం 2 లక్షలు ఏకకాలంలో చేసినాం. చాలా మట్టుకు మరి అందరు లబ్ధిదారులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సన్నబియ్యం పథకం కూడా దేశంలోనే ఎవరు ప్రకటించినటువంటి పథకాన్ని మనం ఈరోజు ప్రవేశపెట్టుకున్నాం. అదేవిధంగా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పేదలకు